సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఫైనల్లీ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాం. మార్కెట్స్ ఈ సంవత్సరం ఒక రకంగా బాగానే ట్రబుల్ చేశాయని చెప్పాలి. మనకి డిసెంబర్ వరకు ఓకే, కొంతవరకు. ఇన్ఫ్యాక్ట్ అసలు మనకి జనవరి వరకు కొద్దిగా పర్లే. ఆ తర్వాత నుంచి విపరీతమైన సెల్లింగ్. అసలు జనవరి వరకు కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయిలే మార్కెట్స్, ఆల్ టైమ్ హైలో ఉన్నాయిలే, మంచి ఫైనాన్షియల్ ఇయర్ మంచి పాజిటివ్గా క్లోజ్ అవుతుంది అని అనుకున్న నేపథ్యంలో ఆల్ ఆఫ్ ద సడన్ యుద్ధం మొదలైంది. సో ఒక్కసారి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అంటే, మనం ఫండ్ పేరు మాట్లాడము, వి ఓన్లీ టేక్ అంటే వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటాం అంతే. యావరేజ్ లార్జ్ క్యాప్ ఎంత వచ్చింది, యావరేజ్ లార్జ్ అండ్ మిడ్ ఎంత వచ్చింది, ఇలానే మాట్లాడతాము. మనం ఎక్కడ కూడా పొరపాటున కూడా ఎటువంటి ఫండ్ కానీ ఫండ్ రికమెండేషన్ కానీ మనం ఇందులో చెప్పము. సో ఇది ఎందుకు చేస్తున్నామని అంటే, యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో ఏదైనా రెడ్గా ఉంటే నాదొక్కడదే ఇట్లుందా, అసలు మార్కెట్ యావరేజ్ కండిషన్ ఏంటి. యూనివర్స్లో 1500 ఫండ్స్ ఉన్నట్టున్నాయి. మన ఫండ్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. బట్ యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఒకసారి ఫస్ట్ మనకి అందరికీ తెలిసిన లార్జ్ క్యాప్. సహజంగా లార్జ్ క్యాప్ యూస్ టు బి మోర్ స్టేబుల్. బట్ ఇప్పుడున్నటువంటి ఈ పానిక్ సినారియోలో లాస్ట్ 1 ఇయర్లో లార్జ్ క్యాప్ కూడా -3.89% వచ్చింది. ఈ సెల్లింగ్ మొత్తం ట్రిగ్గర్ అయింది కూడా లాస్ట్ మనకి ఈ 1-2 మంత్స్లోనే. యాక్చువల్లీ స్పీకింగ్ 1 మంత్ మార్చే. లాస్ట్ 1 మంత్లో -11.56% సెల్ ఆఫ్ వచ్చింది. ఈ 1 మంత్ సెల్ ఆఫ్ లేకపోయి ఉండుంటే మనకి డెఫినెట్గా ఇవన్నీ పాజిటివ్గా ఉండుండేవి. నెక్స్ట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ -2.91% వచ్చింది. లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే లార్జ్ అండ్ మిడ్ కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసింది. దానికి గల కారణం మిడ్ క్యాప్ సెగ్మెంట్ హ్యాస్ గివెన్ స్లైట్లీ పాజిటివ్ రిటర్న్ 0.26, స్లైట్లీ పాజిటివ్ వెన్ కంపేర్ టు ద లార్జ్ క్యాప్ ఆల్సో. సో లార్జ్ అండ్ మిడ్ కాంబినేషన్ ఉండడం వల్ల మనకి లార్జ్ అండ్ మిడ్ వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ -2.91%గా వచ్చింది. అండ్ దానికి కూడా సో అక్రాస్ ద బోర్డ్ సెల్ ఆఫ్ అంతా కూడా లాస్ట్ 1 మంత్లో వచ్చిందే. లాస్ట్ 1 మంత్, ఆ 1 మంత్లో ఇంత స్థాయి సెల్ ఆఫ్ రాకపోయి ఉంటే మనకి నెగిటివ్ నెంబర్స్ ఉండే కాదు. సో మనకు అక్కడ ఫ్లెక్సీ క్యాప్ కాంబినేషన్ ఆఫ్ మిడ్, స్మాల్ అండ్ లార్జ్ ఉంటాయి కదా, అది వచ్చేసరికి -3.5. ఈవెన్ లార్జ్ క్యాప్ కంటే తక్కువ సెల్ ఆఫ్ జరిగింది. లార్జ్ క్యాప్ -3.89 అయితే ఫ్లెక్సీ క్యాప్ -3.5. మనకి నెక్స్ట్ మల్టీ క్యాప్ వచ్చేసరికి -2.72. సో మల్టీ క్యాప్ మనకి లార్జ్ అండ్ మిడ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ వీటన్నిటికంటే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసింది. మిడ్ క్యాప్ ఇస్ 0.26 వెన్ కంపేర్ టు ఆల్ అబౌవ్. యూజువల్లీ మనకి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ మోర్ స్టేబుల్ అంటాం కదా. ఎస్, దే ఆర్ స్టేబుల్ ఈవెన్ వెన్ కంపేర్ టు డైరెక్ట్లీ టు లార్జ్ క్యాప్ అండ్ కంపేర్ టు స్మాల్ క్యాప్. దిస్ ఇస్ స్మాల్ క్యాప్ -4.16 అనేది. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే మనకి మిడ్ క్యాప్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఫ్లెక్సీ అండ్ మల్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఓకే, స్టేబుల్, బెటర్ దాన్ లార్జ్ క్యాప్. అండ్ నెక్స్ట్ వాల్యూ ఓరియంటెడ్ ఫండ్స్ 0.40. దే డిడ్ రియల్లీ వెల్. కొంచెం ఇంతటి సెల్ ఆఫ్లో కూడా కొద్దిగా హోల్డ్ చేయగలిగినట్టున్నారు. ఓకే, 11% సెల్ ఆఫ్ ఉన్నప్పటికీ మనకు స్టార్టింగ్లో వచ్చిన గెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి హీరో ఆఫ్ ద మార్కెట్ వచ్చేసరికి సెక్టార్లో ఆటో అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఆటో అండ్ ట్రాన్స్పోర్టేషన్ దాదాపుగా మనకి 8% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. నాకు తెలిసి ఇంత రిటర్న్ ఇంకొక ఫండ్ ఇవ్వలే. ఆటో అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ మనకి విపరీతమైన ఫండ్స్ రిటర్న్స్ డెలివరీ చేసింది. బ్యాంకింగ్ కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉంది, 1.82%. ఫార్మాసిటికల్ ఇస్ ఆల్సో పాజిటివ్, 1.98%. అండ్ నెక్స్ట్ విపరీతమైన సెల్లింగ్ వచ్చేసరికి మనకి టెక్నాలజీలో జరిగింది. 16% సెల్లింగ్ మనకి టెక్నాలజీలో జరిగింది. ఆ 16% సెల్లింగ్ లాస్ట్ 3 మంత్స్ అంటే కరెక్ట్గా మనకి AI రిలేటెడ్ అప్డేట్ వచ్చింది కదా, ఆంథ్రోపిక్, XYZ ఇవన్నీ చేసింది కదా ఏదో పని. ఇక అప్పుడు వచ్చిన సెల్ ఆఫ్ -22%. లేకపోతే ఇది కూడా స్టేబుల్గా ఉండుండేదేమో. ఆ తర్వాత మొన్నటి ఆ వార్లో పెద్దగా ఏం రియాక్ట్ కాలేదు మనకి ఐటీ. కాకపోతే మనకి దీని ఇంపాక్ట్ అయితే బాగా పడ్డది. మనకి అది ఆంథ్రోపిక్ రిలేటెడ్ ఇంపాక్ట్ బాగా పడ్డది. అండ్ థిమాటిక్, అదర్ థిమాటిక్ ఫండ్స్ దే ఆర్ ఓకే, -1.71%. మనకి వెన్ కంపేర్ టు లార్జ్ అండ్ మిడ్, ఫ్లెక్సీ, మల్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా థిమాటిక్ ఫండ్స్ -1.71% నెగిటివ్గా ఉన్నాయి. బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఆర్ ఆల్సో ఫైన్, -3.62% మాత్రమే లాస్ట్ 1 ఇయర్లో ఫాల్ వచ్చింది. సో బేసిక్గా నేను ఇవన్నీ విడివిడికి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, నో ఫండ్ ఈజ్ రాంగ్. ఏ కేటగిరీ అయినా మంచిది, కరెక్ట్గా పిక్ చేయాలి అని. ఇక్కడ లార్జ్, మిడ్, స్మాల్ ఒకటే కాదు, ఇక చాలా పెద్ద యూనివర్స్ ఉంది. మీకు అవన్నీ అర్థమైతే అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ ఫాల్. కరెక్ట్గా మనం ఇప్పుడు మళ్ళీ బాటంలో ఉన్నాం కదా మార్కెట్.
సో ఈ టైంలో ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈవెన్ బిజినెస్ సైకిల్ ఫండ్స్ డిడ్ వెల్ అండ్ కన్సంప్షన్ హ్యాస్ టేకెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ -6.37%. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి థిమాటిక్ డివిడెంట్ ఈల్డ్ ఫండ్స్ ఉంటాయి కదా, అవి బాగా పర్ఫామ్ చేశాయి -1.96%. ఇక ఎనర్జీ కూడా అద్భుతం, మనకి ఆటో తర్వాత అద్భుతంగా పర్ఫామ్ చేసింది ఎనర్జీ సెక్టర్. 7.78% వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ డెలివర్ చేయడం చూసాం. అండ్ ఈఎస్జీ ఫండ్స్ అని అంటాం. మనకి ఈఎస్జీ ఫండ్స్ అని అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా పాడు చేయని కంపెనీస్ ఉంటాయి చూసారు, అట్లాంటి వాటిని ఈఎస్జీ కేటగిరీలో పెడతారు. సో ఈఎస్జీ కేటగిరీలో ఉన్నటువంటి ఫండ్స్ కూడా బాగానే కొంతవరకు ఓకే, అంటే -6% వరకు తీసుకెళ్ళాయి. ఎందుకనంటే టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది అందులో. అదేంటి ఈఎస్జీలో కూడా అంత -4 ఉంది అంటే టెక్నాలజీ కొద్దిగా వెయిటేజ్ ఉంటుంది, వాళ్ళ వల్ల ఎన్విరాన్మెంట్ పెద్ద హామ్ లేదు కదా. సో దాని టెక్నాలజీ వల్ల కొద్దిగా -6% పడ్డది. అది కూడా ఇన్నోవేషన్ ఫండ్స్ డిడ్ వెల్. ఇన్నోవేషన్ ఫండ్స్ దాదాపుగా -2.51% వరకు వచ్చింది. ఇన్ఫ్రా ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఇఫ్ యూ సీ ప్రతి ఒక్కది కూడా దాదాపుగా బాగానే ఉన్నాయి. మనకి ఓన్లీ లార్జ్ మిడ్ టు స్మాల్ అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ లో మాత్రమే మనకు కొంచెం అది ఉంది, కానీ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ దే ఆర్ ఆల్సో ఫైన్, అక్కడ ఏం ప్రాబ్లం కనిపించట్లేదు. అండ్ మనకి ఇంకా హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి కదా, ఈ హైబ్రిడ్ ఫండ్స్ లో మల్టీ అసెట్ అలోకేషన్ డిడ్ వెల్ 9.73%. సో ఇది కొంతవరకు బాగానే చేసింది. అండ్ అదర్ ఇంకేముంటే మన కన్సర్వేటివ్ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్. సో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కొంచెం బాగా డౌన్ అయింది. సో మనకి అంటే ఈ మల్టీ అసెట్ వచ్చేసరికి గోల్డ్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా స్టేబుల్ అయింది. అండ్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ కూడా కొంచెం మైనస్ అయింది. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక టెక్నాలజీ అండ్ ఈఎస్జీ రిలేటెడ్, టెక్నాలజీ ఈఎస్జీ కన్జంప్షన్, ఈ మూడిట్లోనే మనకి ఎక్కువ సెల్ ఆఫ్ కనిపించుంటుంది. వన్ ఈజ్ ఈఎస్జీ, కన్జంప్షన్ అండ్ టెక్నాలజీ. ఈ మూడిట్లో మాత్రం కొంచెం ఎక్కువగా సెల్ ఆఫ్ కనిపించింది. మిగతా అన్ని కూడా -4 నుంచి కొంచెం స్లైట్ పాజిటివ్ వరకు కూడా మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లార్జ్ మిడ్ స్మాల్ వీటన్నిటికంటే కూడా థిమాటిక్ సెక్టర్ ఆల్సో డిడ్ వెల్. సో బేసిక్ అవి కూడా బాగానే చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దట్ డజంట్ మీన్ మీరు మొత్తం తీసుకెళ్ళిపోయి థిమాటిక్ సెక్టర్లో పెట్టాలి అనేది కాదు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ స్ప్రెడింగ్ అక్రాస్ ద బోర్డ్. ఇప్పుడు మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చూసారా, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అనలైజ్ చేయడానికి. ఇప్పుడు థిమాటిక్ అని చెప్పేసి ఒక బ్రాడర్ వ్యూ చెప్పాం మనం. మళ్ళీ థిమాటిక్లో సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి, స్పెషల్ ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ చాలా ఉంటాయి మనకు అందులో కూడా మళ్ళీ. సో బేసిక్గా దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్. ఒక మంచి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇట్స్ ఓకే. మనకి వన్ టైం రిటర్న్స్ నెగిటివ్గా వచ్చినంత మాత్రాన ఇక్కడేం మనకి డిఫరెన్స్ పడిపోదు, మనకు అంగరపడేది ఏం లేదు. యావరేజ్ రిటర్న్స్ మళ్ళీ అవే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఆ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అగ్రెసివ్గా రిటర్న్స్ ఇచ్చేస్తాయి, నో. మొన్నటిదాకా మీరు చూసిన యావరేజ్ రిటర్న్స్ మొత్తం డౌన్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ చూడండి, లాస్ట్ 5 years 16.31% పడిపోయింది యావరేజ్ రిటర్న్. నేను చెప్పేది ఆల్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్ 16.31%కి మనకు ట్రైలింగ్ రిటర్న్ అనేది పడిపోయింది. సో బేసిక్ అది ఒకటే దగ్గర అట్లా ఏదో 17, 18, 19, 20 నో, అట్లా ఉండదు. ఆ స్థాయి రిటర్న్స్ రావు. మార్కెట్లో రిటర్న్స్ అనేవి ఎప్పుడైనా స్టేబుల్గానే వస్తాయి. మనం ఒక 13, 14, 15% రిటర్న్స్ ఇట్లా వరకు ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్స్ ఓకే, డీసెంట్. అంతేగాని 20, 21, 22 ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఐ థింక్ మార్కెట్ ఇప్పుడు చాలా మందికి ఒక లెసన్ నేర్పింది లాస్ట్ 1 year. 2025 ఇదంతా కూడా ఒక పీరియడ్ చాలా మంది జీవితంలో కొంత లెసన్ నేర్పించేసింది. మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. మార్కెట్ అని అంటే కేవలం పైకి పరిగెడుతూనే కాదు. సో మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మన లైఫ్ గోల్స్కి ఇన్లైన్డ్గా ఉండాలి. లైఫ్ గోల్స్కి ఇన్లైన్డ్గా లేకపోతేనే మనం ఇట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్కి క్రియేట్ అవుతాం. అంటే ఏది సెల్ ఆఫ్ చేసేటప్పుడు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం. ఎస్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కొంత స్ట్రగుల్ అయింది. దట్ డజంట్ మీన్ ఎస్ఐపి బుక్ ఏం పడిపోయిందే లేదు. ఎస్ఐపి బుక్ వాజ్ స్టేబుల్లీ గ్రోయింగ్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరైతే కేవలం పోస్ట్ కోవిడ్ రిటర్న్స్ చూసి వచ్చారో వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి ఉంటారు అంతే. ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్. ఇండస్ట్రీ ఈజ్ ఇంక్రీజింగ్ దేర్ AUMs. ఇండస్ట్రీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది రానున్న రోజుల్లో. సో గోయింగ్ ఫర్దర్ ఇక నా మార్కెట్ అవుట్లుక్ ఎట్లా ఉండబోతుంది అని అంటే, ఈ యుద్ధం అనేది కనుక ఒక్కసారి సబ్సైడ్ అయింది అని అంటే మార్కెట్కి ఇంకో బ్యాడ్ న్యూస్ లేదు. ఇప్పుడు ఈ యుద్ధం జరగడం మనకు సమస్య కాదు. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఏదో క్లోజ్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ సప్లై దెబ్బతినడం, ఇదే మనకు మెయిన్ సమస్య. హోప్ఫుల్లీ అది వెరీ సూన్ మనకు అది కొద్దిగా కంట్రోల్ అవుతుంది. యుద్ధం ఏ యుద్ధమైన ఎన్ని రోజులు కొట్టుకుంటారు, ఇంకో 2 నెలలు కొట్టుకుంటారేమో, అంతే కదా. సో దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎనీ వార్ బాటమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇదేమి ఎకనామిక్ వీక్నెస్ కాదు కదా. ఆల్రెడీ మనం ఎకనామిక్ వీక్నెస్ అంతా చూసాం లాస్ట్ 1.5 yearగా. ఇప్పుడు వచ్చిన లాస్ట్ 1 month ఫాల్, ఇప్పుడున్న మీ నెగిటివ్ రిటర్న్స్ అన్ని కూడా 1 monthలో వచ్చినాయే. ఆ 1 month ప్రాబ్లం లేకపోయి ఉంటే మీకు కొంచెం పాజిటివ్స్ కనిపించి ఉండేవి, మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళేదేమో. ఆ 1 month రిటర్న్స్ వలన మనకి ఇంత ఇది చూస్తున్నాం.
సో రానున్న రోజుల్లో మార్కెట్స్ మళ్ళీ స్టేబుల్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్లో ఎటువంటి బ్యాడ్ ఎన్విరాన్మెంట్ లేదు ఎక్సెప్ట్ దట్ వార్. ఆ వార్ కూడా ఒక టైంకి ఖచ్చితంగా ఆగిపోతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.